హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో థర్డ్ క్లాస్ మనం గ్రామర్ చెప్పుకుంటున్నాం. అయితే దాంట్లో భాగంగా ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసాం, సెకండ్ లెసన్ కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు థర్డ్ లెసన్. అయితే ఇది ఎవరికి యూజ్ అవుతుందని కొత్తగా చూసే వాళ్ళకి చెప్పడానికి, డిఎస్సి వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ యూజ్ అవుతుంది. దాంతోపాటు థర్డ్ క్లాస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఈ థర్డ్ క్లాస్ మొత్తంలో మనం ఏమేమి గ్రామర్ టాపిక్స్ నేర్చుకుంటామో ఇప్పుడు చూద్దాం. సో ఆల్రెడీ ప్రొనౌన్స్ గురించి, పర్సనల్ ప్రొనౌన్స్ గురించి, అడ్జెక్టివ్స్ గురించి వచ్చినాయి. అయితే వీటన్నిటి గురించి మనకి డిఎస్సిలో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ చాలా ఎక్కువగా అడిగాడు. ఇంగ్లీష్ స్టార్టింగ్ నుంచి నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి, ఇంగ్లీష్ మాట్లాడదాం అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ప్రిపోజిషన్స్ నేర్చుకోబోతున్నాం. సో ఈ లెసన్లో ఏముంటాయి అనేది చూడండి. అండ్ దాంతోపాటుగా రైటింగ్ డిస్కోర్సెస్ అనే టాపిక్ కూడా ఉన్నది. దాంట్లో భాగంగా పంక్చుయేషన్, ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్స్, ఇప్పుడు దాకా ఇవి నేర్చుకున్నాం. ఆ తర్వాత మొత్తం థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫుల్ స్టాప్, క్యాపిటలైజేషన్ అని అండ్ పంక్చుయేషన్ మార్క్స్ అని దీని గురించి ఇంకొంచెం ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఎందుకంటే సార్ డిఎస్సి అనేది థర్డ్ క్లాస్ సిలబస్, థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు ఎస్జిటీలకి అండ్ ఆల్సో స్కూల్ అసిస్టెంట్స్కి ఇందులో సిలబస్ కూడా డిఎస్సి ఎగ్జామ్లు ఇస్తున్నాడు. ఇందులో బిట్సే టఫ్ బిట్స్ ఇస్తున్నాడు కాబట్టి మనం నేర్చుకోవాలి. దాంతోపాటుగా ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి గ్రామర్ టాపిక్స్ ఏమేమి నేర్చుకుంటామో ఒకసారి ఓవర్లుక్లో చూద్దాం. ముందు గ్రామర్ నేర్చుకుంటాం, తర్వాత దాని మీద ప్రాక్టీస్ చేస్తాం, తర్వాత రైటింగ్ డిస్కోర్స్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే డిఎస్సి గ్రామర్ దీంట్లో ఉంటుంది. ఇంగ్లీష్ బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ దాంతోపాటుగా మనకి ఇక్కడ ప్రిపోజిషన్స్ అనేవి ఇంపార్టెంట్ అవుతాయి. బేసిక్స్ అయినా కానీ ఇక్కడ నుంచి నేర్చుకుంటే మీకు అన్ని స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి 4th, 5th, 6th, 7th వెళ్ళేటప్పటికి. అండ్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, అబ్జర్వ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ కలర్. సో ఇక్కడ ఉన్న సెంటెన్సెస్ చదవమంటున్నారు. సో ఈజ్ దిస్ ఏ రెడ్ యాపిల్, ఇక్కడ రెడ్ అనేదాన్ని హైలైట్ చేశారు. అండ్ ఈజ్ ఇట్ ఏ రౌండ్ యాపిల్, ఈజ్ ఇట్ ఏ రౌండ్ యాపిల్, ఈజ్ ఇట్ ఏ స్మాల్ ట్రీ, ఈజ్ ఇట్ ఏ బిగ్ ట్రీ. సో ఇక్కడ ఉన్న అన్నిటి గురించి చూడండి. ఇక్కడ యాపిల్ అనేదే ఉంది, ఇక్కడ యాపిల్ ఉంది, ట్రీ ఉంది. ఇది ఎలాంటి యాపిల్? ఎర్రగా ఉండే యాపిల్. అలాగే ఇది ఎలాంటి యాపిల్? రౌండ్గా ఉండే యాపిల్. ఇది ఎలాంటి ట్రీ? స్మాల్ ట్రీ. లేదా ఇది ఎలాంటి ట్రీ? బిగ్ ట్రీ. చిన్నగా ఉంటే స్మాల్ ట్రీ, పెద్దగా ఉంటే బిగ్ ట్రీ. ఎలాంటి ట్రీ అనేది చెప్తుంది. ఎలాంటి పైన రెడ్ రౌండ్ అనేవి దేని గురించి చెప్పాయి? ఎలాంటి షేప్ అనేది చెప్పినాయి, ఎలాంటి యాపిల్ అనేది. అలాగే అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ చూడండి. ఏ స్మాల్ బేబీ ఇన్ ఏ క్రెడిల్, స్మాల్ బేబీ ఇన్ ఏ క్రెడిల్. అలాగే అండర్లైన్ చేసిన సెంటెన్స్ చూడండి. ద బేబీ ఈజ్ ప్లేయింగ్ విత్ ఏ రౌండ్ బాల్. అలాగే ద బాల్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్. సో ఫస్ట్ ఏం చెప్పాడంటే బేబీ గురించి చెప్పాడు. ఎలాంటి బేబీ? స్మాల్ బేబీ. తర్వాత బాల్ గురించి చెప్పాడు. ఎలాంటి బాల్? రౌండ్ బాల్. ఎలాంటి బాల్? రౌండ్ బాల్. అలాగే తర్వాత కలర్ గురించి చెప్పాడు. ఎలాంటి కలర్? బాల్ ఈజ్ ఇన్ బ్రౌన్ కలర్. బాల్ గురించి ఇంకొంచెం ఏం చెప్పాడు? బ్రౌన్ కలర్లో ఉందని కూడా చెప్పాడు. సో ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఉన్న సెంటెన్సెస్లో ప్రతి సెంటెన్స్ దేని గురించి చెప్తుంది? ఇక్కడ ఉన్న అండర్లైన్ చేసిన సెంటెన్సెస్ అన్నీ ఒక దాని గురించి డిస్క్రైబ్ చేస్తున్నాయి. ఫస్ట్ సెంటెన్స్ బేబీ గురించి చెప్పింది, సెకండ్ సెంటెన్స్ బాల్ గురించి చెప్పింది, ఈ రౌండ్ అనే మాట. థర్డ్ సెంటెన్స్లో బ్రౌన్ అనే మాట దేని గురించి చెప్పింది? బాల్ గురించి. కాబట్టి ఇలా ఒక దాని గురించి చెప్పేవాటిని ఏమంటారు? డిస్క్రైబింగ్ వర్డ్స్. ఏ వర్డ్స్ అంటారు? డిస్క్రైబింగ్ వర్డ్స్. అయితే ఈ డిస్క్రైబింగ్ వర్డ్స్నే మళ్ళీ మనం ఏమంటున్నాం? యాడ్జెక్టివ్స్ అంటున్నాం. చాలా ఇంపార్టెంట్, డిఎస్సిలో అడుగుతున్నాడు. సో ఈ 4th క్లాస్ నుంచి 3rd క్లాస్ నుంచే డైరెక్ట్ బిట్స్ వస్తున్నాయి. సో బేబీ ఒక్కసారి చూడండి. ఇక్కడ బాల్ గురించి, ట్రీ గురించి, ఎలాంటి ట్రీ? బిగ్ ట్రీ, స్మాల్ ట్రీ, రౌండ్, రెడ్ అనేవి చెప్పాయి. అలాగే బేబీ గురించి స్మాల్ అనేది చెప్పింది, బాల్ గురించి రౌండ్, బ్రౌన్ అనేవి చెప్పినాయి. కాబట్టి ఇలా ఒక నౌన్ లేదా ప్రొనౌన్ గురించి చెప్పే వాటిని ఏమంటారు?
యాడ్జెక్టివ్స్ అంటారు. ఏమంటారు? ఇక్కడ ఉన్నది రాసుకోండి, యాడ్జెక్టివ్, ADJECTIVES, యాడ్జెక్టివ్స్ అంటారు. లేదా డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటారు. డిస్క్రిప్షన్ అంటాం కదా, దాని గురించి చెప్పేవాడిని డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ ఉన్న వాటి నుంచి మనం నేర్చుకుందాం. టీచర్ విల్ రీడ్ అలౌడ్ ద ఫాలోయింగ్ యాడ్జెక్టివ్స్, రిపీట్ ఆఫ్టర్ యువర్ టీచర్ అని అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నవన్నీ యాడ్జెక్టివ్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఇదేంటి? BIG బిగ్, కూల్, ఫ్లాట్, స్మాల్, హాట్, రౌండ్, లాంగ్, బ్యూటిఫుల్, స్ట్రాంగ్, షార్ట్, అగ్లీ, వీక్. ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్. అంటే మనకి వేటి గురించి చెప్తున్నాయి? ఏదైనా నౌన్ గురించి, దేని గురించి అయినా అది ఎలాంటిదో చెప్పడానికి వాడేవాటిని ఏమంటారు? ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. అది ఎలాంటివో చెప్పడానికి వాడేవాటిని యాడ్జెక్టివ్స్ అని అంటారు. యాడ్జెక్టివ్స్ అని అంటారు. దాని తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ పేజెస్. ఇక్కడ చూడండి, బిగ్ ట్రీ అనేది ఎక్కడ ఉంది? ఇది బిగ్ ట్రీ. తర్వాత గ్రీన్ గ్రాస్, గ్రీన్ గ్రాస్ ఎక్కడ ఉంది? పైన. రౌండ్ యాపిల్, సో యాపిల్ ఎలాంటిదో చెప్తుంది. స్మాల్ బేబీ, రెడ్ బెలూన్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఇచ్చాడు. దేర్ ఈజ్ ఏ డాష్ పప్పీ. ఏ పప్పీ ఉంది ఇక్కడ? స్మాల్ పప్పీ. రౌండ్ పప్పీ కాదు, బ్లూ పప్పీ కాదు. అలాగే ఏ లీఫ్ ఈజ్ డాష్ ఇన్ కలర్. లీఫ్ ఏ కలర్లో ఉంది? గ్రీన్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్. వెరీ గుడ్, గ్రీన్ కలర్. ద బాక్స్ ఈజ్ డాష్ ఇన్ షేప్. ఏ షేప్లో ఉంది బాక్స్? స్క్వేరా, రౌండా, ట్రయాంగిలా? ఏ షేప్? స్క్వేర్. ద ఎలిఫెంట్ ఈజ్ డాష్ ఇన్ సైజ్. స్మాలా, బిగ్గా, లిటిలా? ఎలిఫెంట్ ఏ సైజులో ఉంది? బిగ్ సైజులో ఉంది. అలాగే బ్యాగ్ ఈజ్ డాష్ ఇన్ కలర్. ఏ కలర్లో ఉంది? వెరీ గుడ్. అలానే ఇప్పుడు రైటింగ్ డిస్కోర్స్ ఇచ్చాడు. ఇదైతే నేను ఇంపార్టెంట్ అని చెప్తాను, ఎందుకంటే డిఎస్సి క్వశ్చన్ ఫ్రేమింగ్కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటానికి కూడా యూజ్ అవుతుంది. అలా అయ్యే విధంగానే చెప్తాను. ఇక్కడ చూడండి, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరు? కళాన్, సిద్ధు ఇద్దరు ఉన్నారు. సిద్ధు, డూ యూ హ్యావ్ ఎనీ పెట్ ఎనిమల్? నీ దగ్గర ఏదైనా పెట్ ఎనిమల్ ఉందా అని సిద్ధు అడిగాడు. సిద్ధు అడిగినప్పుడు కళ ఏమని చెప్పింది? కళ అడిగినప్పుడు సిద్ధు ఏం చెప్పింది? చెప్పాడు, ఎస్ ఐ హ్యావ్ ఏ పప్పీ. సిద్ధు అన్నాడు, నా దగ్గర ఒక పప్పీ ఉంది అని అన్నాడు. కళ అంది, వాట్ ఈజ్ ఇట్స్ నేమ్? దాని పేరేంటి అని అడిగాడు. సిద్ధు ఏం చెప్పాడు? టామీ అని చెప్పాడు. సో ఈ సెంటెన్సెస్లో మీరు ఏం గమనించాలి? ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఏమున్నాయి? ఇలా ఉంటే ఈ మార్క్ని ఏమంటారమ్మా? క్వశ్చన్ మార్క్. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ క్వశ్చన్ మార్క్స్ ఉన్న సెంటెన్సెస్ని ఏమంటారంటే, ఇక్కడ గమనించండి, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న సెంటెన్సెస్ని ఏమంటారు? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సో అవి దేంతో స్టార్ట్ అవుతాయి జనరల్గా? క్వశ్చన్ మార్క్ ఉన్న సెంటెన్సెస్ WH. ఇక్కడ చూడండి, వాట్ దేంతో స్టార్ట్ అయింది? వాట్తో స్టార్ట్ అయింది. సో ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న సెంటెన్సెస్ WHతో స్టార్ట్ అవుతాయి. వాట్ ఇవి రాసుకోండి. వాట్, విచ్, వెన్, వాట్, వేర్, వై అండ్ హౌ. వీటన్నిటిని, హౌలో కూడా W ఉంది కదా, వీటన్నిటిని ఏమంటారు? ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో ఉంటాయి. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ ఐతో కానీ, ఈజ్తో కానీ, ఆర్తో కానీ, డూతో కానీ, కెన్తో కానీ, విల్తో కానీ వచ్చినా కానీ, స్టార్ట్ అయినా కానీ వాటికి క్వశ్చన్ మార్క్ పెడతారు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను, గమనించండి. క్వశ్చన్ మార్క్ని ఏమంటారు? క్వశ్చన్ మార్క్ ఉన్న సెంటెన్సెస్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఏం సెంటెన్సెస్ అంటారు? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటారు. అయితే ఇక్కడ ఉన్నది గమనించండి మీరు. ఫస్ట్ మనం జనరల్గా పేరు అడిగేటప్పుడు ఏం అడుగుతాం? అందరికీ తెలిసిందే, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటారు. అయితే అక్కడ దేంతో స్టార్ట్ చేశారు? వాట్ తోటి. వాట్ అంటే WH క్వశ్చన్. వాట్ అంటే దాని అర్థం ఏంటి? ఏమిటి. వాట్ అంటే ఏమిటి. తర్వాత హౌ. ఇక్కడ చూడండి, ఇంకో సెంటెన్స్ ఉంది ఇక్కడ. హౌ అంటే ఎంత. ఇవన్నీ రాసుకోండి.
తెలియని వాళ్ళు రాసుకుంటే యూజ్ అవుతుంది. అలాగే విచ్ అంటే ఏది, వెన్ అంటే ఎప్పుడు, వెన్ అంటే ఎప్పుడు. అలాగే వాట్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఏమిటి, వాట్ అంటే ఏమిటి. వేర్ అంటే ఎక్కడ, వై అంటే ఎందుకు. ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ రాసుకున్నారు కదా. ఇప్పుడు చూద్దాం. హౌ అంటే ఏమని చెప్పాను, ఎంత. హౌ ఓల్డ్, ఓల్డ్ అంటే వయసు. ఆర్ యు అంటే మీకు ఎంత వయసు ఉంది, మీ వయసు ఎంత. ఇది క్వశ్చన్ మార్కే కదా. అలాగే డూ యూ వాంట్ వాటర్, డూ ఇక్కడ ఏం చెప్పారు, ఈజ్తో కానీ, ఆర్తో కానీ, డూతో కానీ, కెన్తో కానీ, విల్తో కానీ క్వశ్చన్ స్టార్ట్ అయితే అప్పుడు అది ఏ క్వశ్చన్ అవుతుంది, సెంటెన్స్ స్టార్ట్ అయితే ఇంట్రాగేటివ్ అవుతుంది, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అవుతుంది. డూ యూ వాంట్ వాటర్ అంటే ఏంటది, దాని అర్థం మీకు వాటర్ కావాలా. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, ఎవరినైనా మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారని అడగాలంటే ఏం అడగాలి, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్. ఎవరినైనా వాటర్ కావాలా అని అడగడానికి ఏమంటారు, డూ యూ వాంట్ వాటర్. ఏమని అడుగుతారు చెప్పండి, వాటర్. తర్వాత ఎవరైనా రేపు వస్తారా అని అడగడానికి ఏం అడుగుతారు, విల్ యూ కమ్ టుమారో. సో ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమింగ్ చేసుకోవాలి. ఇవి మనకి రియల్ లైఫ్లో చాలా యూజ్ అవుతాయి. కానీ దీనికి సంబంధించి గ్రామర్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. చిన్న యాక్టివిటీ ఉంటుంది. సో వాట్ ఈజ్ యువర్, హూ ఈజ్ యువర్ టీచర్. మీ టీచర్ ఎవరైనా అడుగుతున్నారు, అక్కడ ఫుల్ స్టాప్ ఉంటుందా, క్వశ్చన్ మార్క్ ఉంటుంది, మీరు పెట్టాలి. ఏముంటుంది, క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అది క్వశ్చన్ కాబట్టి. ఐఎమ్ ఏ బాయ్, నేను బాయ్ అని చెప్తున్నాను, అంతేగాని క్వశ్చన్ ఏమన్నా అడిగానా, లేదు. కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టుకుంటాను. దిస్ ఈజ్ మై బుక్, చెప్పాను అంతేగాని అడగలేదు, అప్పుడు ఫుల్ స్టాప్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్, ఇక్కడ ఏంటి, వాట్తో స్టార్ట్ అయితే ఏమవుతుంది, WHతో స్టార్ట్ అయితే క్వశ్చన్ అవుతుంది. అలాగే వై ఆర్ యూ క్రయింగ్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, అది కూడా ఏమవుతుంది, క్వశ్చన్. WHతో స్టార్ట్ అయింది కదా వర్డ్స్ తోటి. అలాగే వీఆర్ ప్లేయింగ్ అనేది ఏమవుతుంది, స్టేట్మెంట్. నేను చెప్తున్నా, నేను ఆడుతున్నాను, అంతేగాని ఎవరినైనా అడిగానా, అడగలేదు. ఈజ్ ఇట్ ట్రూ, ఇక్కడ ఒకసారి చూడండి. ఈజ్తో కానీ, ఆర్తో కానీ, డూతో కానీ, కెన్తో కానీ, విల్తో కానీ క్వశ్చన్ స్టార్ట్ అయిందనుకో, ఆ క్వశ్చన్ ఏమంటారు, WH. దాన్ని ఏమంటారంటే క్వశ్చన్ అవుతుంది. అది దేంతో స్టార్ట్ అయితే, ఈజ్తో, ఆర్తో, డూతో, కెన్తో, విల్తో. ఓకే, సో ఈజ్ ఇట్ ట్రూ అనేది క్వశ్చన్. ఇది ఎక్కడ వాడతారో, అది నిజమా అని ఎప్పుడైనా అడగాలనుకో, మనం ఏమైనా అడగాలి, ఈజ్ ఇట్ ట్రూ. తర్వాత విల్ యూ గో టు ద మార్కెట్, ఇదేమవుతుంది, విల్తో స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, అది కూడా క్వశ్చన్. ఫ్యూచర్లో ఏదైనా పని చేస్తారని అడిగినప్పుడు విల్తో స్టార్ట్ చేయొచ్చు. విల్ యూ గో టు ద మార్కెట్, మీరు మార్కెట్కి వెళ్తారా, ఇప్పుడు ఏం మార్క్ పెట్టాలి, క్వశ్చన్ మార్క్. షీ ఈజ్ రీడింగ్, ఆమె ఏం చేస్తుంది, చదువుతుంది. మరి అప్పుడు స్టేట్మెంటే, క్వశ్చన్ కాదు. మళ్ళీ కెన్తో స్టార్ట్ అయినప్పుడు ఏమొస్తుంది, కెన్తో స్టార్ట్ అయితే ఏమొస్తుంది, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ వస్తుంది. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారని అడగడానికి మనం ఎలా అడగాలి, కెన్తో అడగాలి. దేంతో అడుగుతాం, కెన్ తోటి. విల్ యూ స్పీక్ ఇంగ్లీష్, అలాగే కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ మాట్లాడగలరా అని అడగడానికి. సో ఈ విధంగా ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు మంచి టాస్క్ వచ్చింది, ఇది చాలా యూజ్ అవుతుంది డిఎస్సికి, టెట్కి కూడా. ఇక్కడ చూడండి, వి విల్ గో టు పిక్నిక్ అంటే మేము పిక్నిక్కి వెళ్తాము, ఫ్యూచర్లో మేము ఏం చేస్తాం, పిక్నిక్కి వెళ్తాం, రేపు ఎల్లుండో. అలాగా అయితే దాన్ని మనం క్వశ్చన్ కింద అడగాలి. మీరు పిక్నిక్ వెళ్తారా అని అడగడానికి ఏం చేస్తాం, వి విల్ గో టు పిక్నిక్ అంటే మేము పిక్నిక్కి వెళ్తామని. మరి మేము పిక్నిక్కి వెళ్తామా అని అడగడానికి ఏం చేయాలి, విల్, ఇక్కడున్న విల్ని ముందుకు తీసుకొచ్చాము, మిగతావన్నీ కలిపి రాసాం. విల్ వి గో టు పిక్నిక్, విల్ వి గో టు పిక్నిక్. అలాగే షీఈ్ డాక్టర్ అంటే దాని అర్థం ఏంటి, ఆమె ఒక ఎవరు, డాక్టర్.
అలాగే దాన్ని క్వశ్చన్ కింద చేయాలనుకో, ఎక్కడన్నా ఈజ్ని ఎక్కడ రాయాలి, ముందు రాయాలి. ఈజ్ షీ ఏ డాక్టర్. సో ఇది క్వశ్చన్ అయింది. అలాగే దే ఆర్ ప్లేయింగ్ అని ఉంది, వాళ్ళు ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ అంటే ఏంటి, వాళ్ళు ఆడుతున్నారు. మరి వాళ్ళు ఆడుతున్నారా అని క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి, ఆర్ని ఎక్కడ రాయాలి, ముందు రాయాలి. ఆర్ దే ప్లేయింగ్ అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు ఆడుతున్నారా అని. అలాగే ఐ కెన్ డ్యాన్స్ అని ఉంది, ఏముంది అంటే మేము డ్యాన్స్ చేయగలుగుతాం, వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదా. అలాగా తను డ్యాన్స్ చేస్తున్నాడు, అప్పుడు నువ్వు నేను డ్యాన్స్ చేయగలుగుతానా అని అడగాలంటే కెన్ ఐ, ఇక్కడ ఉన్న కెన్ ముందుకు తీసుకొచ్చి మిగతా సెంటెన్స్ రాసేయడమే. కెన్ ఐ డ్యాన్స్, డ్యాన్స్ చేయొచ్చా, చేయగలనా. యు ఆర్ కమింగ్ అంటే నువ్వు వస్తున్నావు అని. నువ్వు దాని క్వశ్చన్ కింద చేస్తే ఏమవుతుంది, నువ్వు వస్తావా, అప్పుడు ఆర్ని ఎక్కడ రాయాలి, ముందు రాయాలి. ఆర్ యు కమింగ్. హీ కెన్ రన్ ఫాస్ట్, తను స్పీడ్గా పరిగెట్టగలడు. మనం దాన్ని క్వశ్చన్ చేయాలంటే ఏమవుతుంది, తను స్పీడ్గా పరిగెట్టగలుగుతాడా అంటే ఏంటి, కెన్ హీ స్మాల్ హెచ్ పెట్టుకుని రన్ ఫాస్ట్, తను ఫాస్ట్గా పరిగెట్టగలుగుతాడా అని. సో ఈ విధంగా మనం ఈ టాపిక్స్ నేర్చుకున్నాం. అయితే మీకు ఖచ్చితంగా ఇందులో యాడ్జెక్టివ్ అర్థమైంది స్టార్టింగ్లో. చూడండి, దేని గురించి అయినా చెప్తే దాన్ని ఏమంటారు, షేప్ గురించి లేదా సైజు గురించి ఇలాంటి ఒక వెర్బ్, ఒక నౌన్ గురించి చెప్పేవాటిని యాడ్జెక్టివ్స్ అంటారు. వాటినే డిస్క్రైబింగ్ వర్డ్స్ అని కూడా అంటారని తెలుసుకున్నాం. అలాగే దానికి సంబంధించిన చిన్న యాక్టివిటీస్, ఏ వర్డ్స్ని యాడ్జెక్టివ్ వర్డ్స్ అంటారని కూడా తెలుసుకున్నాం. దాని మీద కూడా యాక్టివిటీస్ చేసాం. ఇప్పుడు దాని తర్వాత ఈ కొన్ని సెంటెన్సెస్ క్వశ్చన్ మార్క్ ఉండే సెంటెన్సెస్ని ఏమంటారా, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటారనేసి అది కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో మనకి ఏమేమి వర్డ్స్ ఉంటాయనేది కూడా మనం తెలుసుకున్నాం. అలాగే క్వశ్చన్ని ఎలా తయారు చేయాలనేది కూడా తెలుసుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ క్వశ్చన్స్ని తయారు చేయడం తెలుసుకున్నాం. అలాగే ఎక్కడ ఫుల్ స్టాప్ వస్తుంది, ఎక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది కూడా తెలుసుకున్నాం. సో ఈ విధంగా మనం ఇవన్నీ నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు లాస్ట్ టాస్క్ చూడండి. దీంట్లో మళ్ళా మనకి దేని గురించి ఇచ్చాడు, యాడ్జెక్టివ్. దీంట్లో ఇచ్చిన బ్లాంక్స్ ఒకసారి చూడండి. దేర్ ఈజ్ ఎ స్మాల్ బర్డ్ ఇన్ ద పిక్చర్. ఈ పిక్చర్లో ఏముంది, స్మాల్ బర్డ్ ఉంది. అలాగే ఇంకేమున్నాయి, దేర్ ఈజ్ ఏ బ్లాక్ క్యాట్ ఇన్ దిస్ పిక్చర్. బ్లాక్ క్యాట్ ఉంది కదా, ఇక్కడ బ్లాక్ క్యాట్ రాసుకోండి, బ్లాక్ క్యాట్. తర్వాత దేర్ ఈజ్ ఏ డాష్ ఇన్ దిస్ పిక్చర్. టాల్ ట్రీ ఉంది కదా, టాల్ ట్రీ. యాడ్జెక్టివ్స్ గురించి ఉంది దీంట్లో. ఎందుకు యాడ్జెక్టివ్ అంటే ట్రీ ఉంది కానీ అది ఎలాంటి ట్రీ, టాల్ ట్రీ అని చెప్తుంది. క్యాట్ ఉంది కానీ ఎలాంటి క్యాట్, బ్లాక్ క్యాట్. ఇంకేమున్నాయి దీంట్లో, దేర్ ఈజ్ ఏ బిగ్ హౌస్. ఏ హౌస్ అని చెప్తే నౌన్, కానీ ఎలాంటి హౌస్ అది, బిగ్ హౌస్. ఆ బిగ్ అనే పదం ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. అలాగే దేర్ ఈజ్ ఏ స్మాల్ ప్లాంట్. చిన్న ప్లాంట్ కూడా ఉంది కదా, అదేమవుతుంది, స్మాల్ ప్లాంట్ ఉంది. ఇంకేమున్నాయి దీంట్లో, బ్లూ క్లౌడ్స్ ఉన్నాయా, ఎలాంటి క్లౌడ్స్, బ్లూ క్లౌడ్స్. సో ఆ బ్లూ అనే పదం ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. యాడ్జెక్టివ్నే ఇంకేమంటారు, డిస్క్రైబర్స్ అని. యాడ్జెక్టివ్స్ని ఇంకేమంటారు, డిస్క్రైబింగ్ వర్డ్స్ అండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఇంతకుముందు కంప్లీట్ చేసిన ఏమున్నాయి, ప్రొనౌన్స్, పర్సనల్ ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్రిపోజిషన్స్, యాక్షన్ వర్బ్స్, రెగ్యులర్ వర్బ్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ గురించి కూడా నేర్చుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి, డిఎస్సికి యూజ్ అయ్యేలా చెప్తాను. అండ్ దీంతోపాటు రైటింగ్ డిస్కోర్సెస్ కొంతగా యూజ్ అవుతాయి.
సో నెక్స్ట్ క్లాసెస్ని మిస్ అవ్వకుండా ఉండండి. నేను నెక్స్ట్ చాలా వీడియోస్ చేయబోతున్నాను డిఎస్సికి సంబంధించి, అండ్ థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి, అండ్ తర్వాత మిగతా క్లాసెస్ కూడా చేస్తాను. అవన్నీ మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు.